హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకున్నానండి. ఎవరా వ్యక్తి అనుకుంటారా? ఆర్పి, కిర్రాక్ ఆర్పి. మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఫోటో వేయడానికి ట్రై చేస్తానైంది. కిర్రాక్ ఆర్పి ఎవరంటే జబర్దస్త్లో ఒక కమెడియన్ అనమాట. కాబట్టి కమెడియన్ కాస్త సీరియస్ యాక్టర్గా మారాడండి. కమెడియన్ కాస్త పొలిటీషియన్ పదాలు పలుకుతున్నాడు. ఆ కమెడియన్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు అని కొంతమంది మాట్లాడతారు. నిజంగా కిర్రాక్ ఆర్పికి కమెడియన్గా ఉన్నప్పుడే, జబర్దస్తులు ఉండేటప్పుడే కొంచెం కిర్రాక్ అని రోజా గారు అంటూ ఉండేవారు. ఆర్పీకి ఇలా అని అంటూ ఉండేవారు. అలాంటి రోజా గారిని ఇప్పుడు టార్గెట్ చేశాడా అని అంటే కనుక కిర్రాక్ ఆర్పి టార్గెట్ చేశాడు. కానీ రోజా గారితో పాటు ఆగాడా అంటే కనుక లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన టార్గెట్ చేసి మరీ వీడియోలు చేయడం చాలామంది చూస్తున్నారు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కాబట్టి మిగిలిన యూట్యూబర్ ఛానల్ కూడా అంటే కొన్ని ఎల్లో మీడియాకి అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఆర్పి ఒక ముడిసరిగ్గా మారాడని చెప్పాలి వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే ఆర్పిని పిలవడం, కిర్రాక్ ఆర్పిని పిలవడం, పిలిచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడించడం, ఇదే తంతు అయిపోయింది రాష్ట్రంలో. కాబట్టి ఎక్కువగా ఆర్పి వీడియోలు అయితే కనుక బయటకు వస్తున్నాయి ఎబ్బడి మొబ్బడిగా. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా కానీ దానికి కౌంటర్గా ఆర్పి అయితే మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్పి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే కనుక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వరద సహాయ కార్యక్రమాల భాగంగా మొలలోతు నీళ్లలో నడిచి ఏదైతే కార్యక్రమాల భాగంగా మాట్లాడారో, తిరిగారో, ఏదైతే మాట్లాడారో వాటన్నిటిని వ్యతిరేకంగా అయితే కనుక కొన్ని మాటలు అయితే కనుక ఆర్పి కిర్రాక్ ఆర్పి అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఏంటంటే వర్షాలు వస్తాయని ఎవరికైనా ముందే తెలుస్తుందా అని అన్నాడు ఈయన కిర్రాక్ ఆర్పి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే హెచ్చరికలు లేవా, ముందు తెలుస్తుంది కదా. ఆయన అన్నమాటకు అర్థం ఏంటంటే కనుక కొన్ని విభాగాలు ఉంటాయి. మరి ఆర్పి గారి జ్ఞానం ఎంతవరకు నాకు తెలియదు కానీ వాతావరణ శాఖ అని ఒకటి ఉంటుంది. అలాగే అలాంటి శాఖలు అంటే వాతావరణానికి సూచించే శాఖలో చాలా విభాగాలు అయితే ఉంటాయి. ఆ విభాగాలన్నీ కూడా ఇలాంటి ఉపద్రవాలను ముందే పసిగట్టి ఏంటి ప్రభుత్వానికి చేరవేస్తూ ఉంటాయి. మరి ఆర్పి గారికి ఆ విషయం ఎందుకు తెలియదో నాకు అర్థం కాల. కాబట్టి అలాంటి విభాగాలన్నీ కూడా మీకు ముందే హెచ్చరిస్తాయి కదా. శనివారం మధ్యాహ్నమే తెలుసు కదా మీకు. వాస్తవం కూడా శనివారం మధ్యాహ్నమే మేము అలర్ట్ చేశామని ఆ సంబంధిత అధికారులే ఇప్పుడు చెప్తున్నారు. చాలా చోట్ల చాలా టీవీలో వస్తున్నాయి. ఆ సంబంధిత అధికారులు శనివారం మధ్యాహ్నం మేము అలర్ట్ చేసాం. ఏదైతే బొలంలోనికి భయంకరమైన ఫ్లోటింగ్ వరద వస్తుందో మేము ఇక్కడ ఉండేటువంటి గేట్లు అంటే గుర్తుకొచ్చింది. గేట్లు ఉంటాయో లేదో తెలియదు ముఖ్యమంత్రి గారు, కానీ చాలా మంది ఎటకారం చేశారు. చాలా మందికి చెంప మీద కొట్టినట్టుగా ఆ గేట్లు ఉంటాయి, కానీ వాటిని గేట్లు అనరు, షట్టర్లు లాంటివి ఉంటాయి. ఆ షట్టర్లు ఎత్తేసారు అనేది కనుక కొంతమంది చెప్తారు. కాబట్టి ఆర్పి గారికి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా విభాగాలు ఉంటాయి, ముందే ఉపద్రవాన్ని పసిగట్టి చెప్తాయి నాయన, అది చెప్పేది. కాబట్టి మరీ అంత అజ్ఞానంలో ఎలా ఉన్నాడో అని నాకు అర్థం కాల. కాబట్టి ఆ సంబంధిత విభాగాలు చెప్పినప్పుడు శనివారం మధ్యాహ్నమే చెప్పినప్పుడు ఆ విభాగాలకు సంబంధించిన ప్రభుత్వాన్ని చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ముందు హెచ్చరించాలా. ఏ ప్రాంతం ముందు తొందరగా మునిగిపోతాదో ఆ ప్రాంత వాసుల్ని హెచ్చరించి అవసరమైతే హుటాహుటిన ఎమర్జెన్సీ ప్రకటించినట్టుగా ఏంటి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఏం చేయాలంటే అక్కడి నుంచి ఖాళీ చేయించాలా. అలాంటప్పుడు అలా చేయించడం కోసమే ఈ ఎన్డీఆర్ఎఫ్ బలగాలని ఇలా కొన్ని బలగాలని ఉంటాయి. మరి అలా అంత స్పీడ్గా ఎవరు చేస్తారో ఏంటి వర్షం వస్తుందని ముందే కనిపెడతారా? ఆర్పి మాట్లాడిన మాటలో భలే విచిత్రంగా అనిపించింది నాకు. వర్షం వస్తుందని ముందే తెలిసిపోద్దా? తెలియపోవడం ఏంటి? వర్షం వస్తుందని ముందు తెలీదా? వాతావరణ శాఖ ఉంటాయి బాబు. కాబట్టి వర్షం వస్తుందని ముందే తెలిసిపోద్దా? అప్పటికప్పుడు ఖాళీ చేయించడం ఏదో 100 మందా 200 మందా ఏంటి? అసలు మతుండే మాట్లాడుతున్నాడా జగన్? మతి లేకుండా మాట్లాడుతున్నాడా? కాబట్టి ఆయన మాట్లాడి అంతమందిని ఖాళీ చేయడం ఆశామాష ఖాళీ చేయించారా? హుటాహుటిని యుద్ధ ప్రాతిపదికన కొన్ని లక్షల మందిని ఖాళీ చేయించిన సంఘటనలు కోరుకోలేం చరిత్రలో. కాబట్టి ఖాళీ చేయించాలా అని అడుగుతాడు. ఖాళీ చేయించారా అవసరమైతే? మరి ఎందుకు మాట్లాడాడు నాకు అర్థం కాదు. కాబట్టి అలా మాట్లాడిన కొన్ని మాటలు మరీ అసలు ఏం అజ్ఞానంతో మాట్లాడిన మాటలు కొన్ని అయితే ఉన్నాయి. అవి కూడా డిస్కస్ చేస్తే వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని నేను మాట్లాడలేదు. కానీ ఇంకొక మాట మాట్లాడాడు. ఎంత ఇచ్చాడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులకి? పవన్ కళ్యాణ్ గారు చూసారా ఎంత ఇచ్చారు అని అన్నాడు. అక్కడ చాలా మంది కాలినట్టు ఉంది. కాబట్టి భయంకరంగా అయితే కామెంట్లు చేశారు. కాబట్టి ఎంత ఇచ్చాడని ఎవరు అందిస్తే ఆయనకి ఏంటండి? ఈయన ఎంత ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి ఉందా? చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే. కాబట్టి మన స్థాయి మరిచి మాట్లాడడం మనకు కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చాడు, ఏమిచ్చాడు, ఇంకో మాట వల్గర్ మాట వాడాడు, అది నేను వాడను, నాకు ఇష్టం ఉండదు. నా ఛానల్లో మీరు ఎక్కడ చెక్ చేసినా సరే వల్గర్ లాంగ్వేజ్ నాకు యూజ్ చేయడం నచ్చదు. కాబట్టి ఆర్పి మాట్లాడిన మాటల్లో కొన్ని బూతుల్లో నేను చెప్పలేక ఆగిపోతున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మొత్తానికి ఆయన విజ్ఞతకు వదిలేయాలనుకుంటుంది. కాకపోతే ఎందుకని పనిగట్టుకుని మరి ఏం ఉపయోగం ఉందనో అయితే వాస్తవాలుంటే మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా సరే. మరలా నేను ఈ టర్మ్ తీసుకుంటాను అనుకుంటానేమో. జగన్మోహన్ రెడ్డి గారిని అయినా సరే తప్పు చేశాడంటే కనుక ఖచ్చితంగా నిలదీయచ్చు.
దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ తప్పు లేకపోయినా పనిగట్టుకుని తప్పు కల్పించి తప్పు ఆపాదించి మాట్లాడాలనుకోవడం అవివేకం. కాబట్టి ప్రజలందరూ చూస్తారు, నన్ను చాలామంది చూస్తూ ఉంటారు, నేను చెప్పే మాటలు చాలామంది చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను తప్పు మాట్లాడితే కనుక నువ్వు తప్పు మాట్లాడుతావని చెప్తూ ఉంటారు. నేను తప్పు కానప్పుడు నాకు వచ్చే కామెంట్లు మీకు అర్థమవుతాయి. నేను మాట్లాడేది తప్పు అయితే కనుక నా కామెంట్లు చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఇలాగా ఆర్పి అనే ఈయన ఎంతవరకు వెళ్తాడనేది ఎవరికి అర్థం కాదు. మొత్తానికి హైపర్ అయ్యాడు, కొద్ది గొప్ప చాలా దారుణంగా అయితే కనుక మాట్లాడుతున్నాడు. అంటే ఆ స్థాయిని మరచి మాట్లాడుతున్నాడేమో అని నా అభిప్రాయం. అలాంటి నీకు ఉందా అని అంటారు కొంతమంది. కాబట్టి నేను నా స్థాయి కొద్దిగా మాట్లాడతాను తప్ప స్థాయికి మించి మాట్లాడను. నా వీడియోలన్నీ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి స్థాయిని మించి మాట్లాడతాడో కొద్దిగా గొప్ప ఇబ్బందులు పాలవుతాడేమో అని అయితే నాకు అనిపించింది. చూద్దాం, చూస్తాను. మీరు అందరూ కూడా మర్చిపోద్దు, పక్కగా ఈ అభిప్రాయం, ఈ కామెంట్ మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి, మర్చిపోద్దు. మరి ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ అవ్వాలి కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. అలాగే కుదిరితే పక్కగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.